ఈ విల్లా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఇందులో ఒక పైప్ నుంచి వాటర్ కంటిన్యూస్గా డ్రిప్పింగ్ అవుతుంది అని కంప్లైంట్ చేశారు. విజిబుల్ ఇన్స్పెక్షన్లో 8 డ్రాప్స్ పర్ మినిట్ డ్రిప్పింగ్ జరుగుతుంది. ఈ వాటర్ ఫ్రెష్ వాటరా కాదా అని మనం pH పేపర్తో టెస్ట్ చేస్తాము. pH పేపర్తో చూసినప్పుడు ఎక్కువగా ఆల్కలైన్ వచ్చింది. అయితే ఇది ఫ్రెష్ వాటర్ కాదు, వాష్రూమ్ అవుట్లెట్స్ నుంచి వచ్చే వాటర్ అని కన్ఫామ్ అయింది. తర్వాత లీక్ డిటెక్టర్ తీసుకొని వాష్రూమ్లో మల్టిపుల్ ప్లేసెస్లో చెక్ చేశాము. ఈ ప్రాబ్ని మల్టిపుల్ ప్లేసెస్లో పెట్టి లీక్ ఎక్కడ ఉందో అని టెస్ట్ చేశాము. ఎక్కడైనా లీక్ ఉంటే మనకు గ్రాఫ్లో వెంటనే చూపిస్తుంది. అయితే ఇందులో కూడా దొరకలేదు. తర్వాత డీసీ టెస్ట్ చేశాము. డీసీ టెస్ట్లో ఒక వైర్ని డ్రిప్పింగ్ ఏరియా దగ్గర పెట్టాలి, ఇంకో వైర్ని అవుట్లెట్ ఏరియాస్లో పెట్టుకుంటూ చూడాలి. సోర్స్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతే ఇక్కడ మనకు ఇండికేషన్ వస్తుంది. ఈ విల్లాలో ఉన్న అవుట్లెట్స్ అన్నీ చెక్ చేశాము, అయినా సోర్స్ దొరకలేదు. కస్టమర్తో డీటెయిల్గా మాట్లాడితే అప్పుడు వాళ్ళు మనకి చెప్పారు, జస్ట్ 1 వీక్ బ్యాక్ కొత్త పైప్ వేయించాము, ఆ తర్వాత నుంచి డ్రిప్పింగ్ అవుతుంది అని. అయితే లెఫ్ట్ ఓవర్ వాటర్ డ్రిప్ అవుతుంది అని మేము అనుకున్నాము. సో రూల్ అవుట్ మెథడ్ సజెస్ట్ చేశాము. ఈచ్ వీక్ డ్రిప్పింగ్ రేట్ కౌంట్ చేసి సియాన్కి ఇన్ఫామ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని సోర్స్ ఐడెంటిఫై చేయొచ్చు. కొంచెం లేట్ అయినా సరే సియాన్ ఇంజనీర్స్ మీ ప్రాబ్లమ్ని డెఫినెట్గా ఐడెంటిఫై చేస్తారు.